ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానముల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడని మేము విశ్వసిస్తున్నాం. మీరు దీవించబడుతున్నారని ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ప్రభు ఒక అద్భుతమైనటువంటి మాటను వాక్కుని నీకు అందిస్తున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనం. అన్ని జనులకు వెలుగైండునట్లు నేను నియమించి ఉన్నాను. ఆమేన్. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నీ పట్ల దేవుని ప్రణాళిక ఉన్నతముగా ఉంది. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ప్రత్యేకముగా ఉన్నది. నువ్వు దేవుని దృష్టికి ప్రియమైన వ్యక్తివి, గనుడుగా ఉన్నావు. నిన్ను దేవుడు అనేక మందికి ఒక వెలుగుగా నియమించున్నాడు. నీ ద్వారా అనేక మంది చీకట్లో నివసిస్తున్నటువంటి ప్రజలు, అంధకారంలో జీవిస్తున్నటువంటి ప్రజలు దేవుని వెలుగులోనికి రాబోతున్నారు. రిషకెంట్ల బ్రాసే నేను నమ్ముతూ ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో. నీ ద్వారా అనేక మంది యవనస్తులు, అనేక మంది పాపం అనే చీకట్లో జీవిస్తున్నటువంటి వారు పరిశుద్ధతలోనికి, క్రీస్తు యేసు యొక్క వెలుగులోనికి రాబోతున్నారు. మీ ద్వారా అనేక మంది మార్చబడబోతున్నారు. నీవు ఎవరివయ్యా అంటే పాపపు చీకటిని తరిమే వ్యక్తిగా ఉండబోతున్నావు. అంధకారంను పారద్రోలే వ్యక్తిగా ఉండబోతున్నావు. అంధకారంను వెలుగుతో నింపే వ్యక్తిగా నువ్వు ఉండబోతున్నావు. నీవు దేవుని యొక్క వెలుగు చేత నింపబడి, ఆయన యొక్క మహిమతో నింపబడి, ఆయన యొక్క అభిషేకంతో నింపబడి అనేకులకు, అన్ని జనులకు, రక్షణ లేనటువంటి వారికి, పాపంలో ఉన్నటువంటి వారికి క్రీస్తు వెలుగును కనపరిచే వ్యక్తిగా నేను ప్రభు లేవనెత్తబోతున్నాడు. విశ్వసించండి. మీరెవరై అంటే పాపుల్ని మార్చే వ్యక్తివి. నువ్వు పాపంలో జీవించటం కాదు, నువ్వు నిలబడి ప్రకాశిస్తే అనేక మంది పాపులు మారబోతున్నారు. నీవు చీకట్లో జీవించటం కాదు, నువ్వు అనేక మంది చీకట్లో జీవిస్తున్నటువంటి వ్యక్తులకు వెలుగును చూపించే వ్యక్తిగా, వెలుగులోనికి తీసుకొని వచ్చే వ్యక్తిగా నువ్వు ఉండబోతున్నావు. సో ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేయండి, ప్రభుతో నడవండి, ప్రభుతో మాట్లాడండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, విశ్వాసంతో ఉండండి, ప్రభువుని ఎక్కువగా ప్రేమించండి. నిశ్చయంగా మీ జీవితాల్లో దేవుని కార్యాలను చూడబోతున్నారు. మీ ద్వారా అనేక మంది రక్షించబడబోతున్నారు. ఒక్క యోన ప్రకటించడం ద్వారా నినివే ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ 1,20,000 మంది ఒక్కసారిగా వారు మార్చబడ్డారు. దేవుని వెలుగులోనికి వారు రాగలిగారు. అదేవిధంగా పేతురు నిలబడి ప్రకాశిస్తే దేవుని యొక్క వెలుగును ఆ ప్రజలందరూ కూడా చూడగలిగారండి. అదే రీతిగా మీరు కూడా నిలబడినట్లయితే దేవుని వెలుగును ప్రజలు చూస్తారు. ఆలోచిస్తున్నావా? కలవరపడుతున్నావా? ఇంకా సందేహపడుతూ ఆలోచిస్తూ ఆగిపోయావా? నన్ను దేవుడు ఉపయోగించుకుంటాడో లేదో, నేనేం పనికొస్తా దేవునికి, నా ద్వారా ఏం కార్యాలు జరుగుతాయి, నా ద్వారా ఎవరు మారతారు, ఎవరు రక్షించబడతారు అనుకుంటున్నావా? ప్రభు చెప్తున్నాడు, నేను అన్ని జనులకు వెలుగుగా చేస్తున్నాను. నీ ద్వారానే అనేక మంది మార్చబడే విధంగా చేయబోతున్నాను. నేను నిలబెడుతున్నాను. నీ ద్వారానే దేవుని కార్యములు జరగబోతున్నాయి. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభ వందనములు. ఎంతమంది పిలుపు ఉన్నా, దర్శనం ఉన్నా ప్రభ, నీ కొరకు పరిగెత్తకోకుండా, నీ కొరకు వాడబడుకోకుండా ఆగిపోయి ఉన్నారు. యేసుక్రీస్తు నామంలో వారు నీ కొరకు నిలబడునుగాక, వారు నీ కొరకు పని చేయుదురుగాక, వారు నీ కొరకు వాడబడునుగాక, వారి పట్ల నీ కార్యములు జరుగునుగాక. ఇప్పుడే నీ ప్రత్యేకమైన అభిషేకం వారిపై దిగి రావాలి, నీ వెలుగు వారిపై దిగి రావాలి, నీ మహిమ వారిపై దిగి రావాలయ్యా. మీ బలమైన గొప్ప కార్యములు వారి జీవితంలో మీరు జరిగించి శక్తివంతంగా నీ బిడ్డలు మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వారి ద్వారా వారి కుటుంబం అంతా కూడా క్రీస్తు వెలుగులోనికి రావాలి. ఎంతమంది అయితే కుటుంబాల్లో రక్షణ లేకోకుండా వీరు మాత్రమే రక్షింపబడి ప్రభా కుటుంబం ఎప్పుడు మారుతుంది, ఎలా మారుతుంది ఆలోచిస్తున్నారు, వీరి ద్వారానే ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడునుగాక, మారు మనస్సులోనికి వచ్చునుగాక, పశ్చాత్తాపంలోకి వచ్చునుగాక, క్రీస్తు వెలుగులోనికి నడిపింపబడునుగాక. ఈ లైవ్ చూస్తూ నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ వెలుగుగా మార్చండి, నీ వెలుగును కనపరిచే వారిగా మార్చమని, పాపము నుంచి విడిపించండి, చీకట్ల నుంచి బయటకు తీసుకుని రండి. యేసునామములో వారిని దీవించి నీ కొరకు ఉపయోగించుకుని వాడుకొనమని యేసునామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఈ దినమంతా కూడా మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. థ్యాంక్ యూ.